ఇప్పుడు మనకి చేతులు ఎత్తితే కుదరదమ్మా, చాలామంది ఉన్నారు ఇక్కడ. ఇప్పుడు మనకి మొన్న కుంభమేళ తర్వాత గోదావరి పుష్కరాలకి చాలా ఇంపార్టెన్స్ వచ్చింది. మొన్నే పేపర్లో చూశాను, పెద్దలు నారాయణ గారు కూడా అంతా చూశారు. ఇప్పుడు ఎలాగ అంత గొప్పగా ఏర్పాట్లు చేయబోతున్నారో అందరికీ అర్థమైంది. ఇప్పుడు మాట్లాడబోయే సభ్యులకి నా విజ్ఞప్తి ఏంటంటే, ప్రశ్న రూపంలో క్లుప్తంగా మీ మనసులో మీకు ఏ ప్రశ్నకి సమాధానం కావాలో గౌరవనీయులైన మంత్రి గారిని అడిగితే వారు సమాధానం చెప్పగలరు. నది గురించి, అసలు నది ఎలా పుట్టింది, ఇటువంటివన్నీ కాకుండా ప్రశ్నకి డైరెక్ట్గా బేస్ అవ్వాలని చెప్పి నా విన్నపం. ఇప్పుడు ముందుగా ఆదిరెడ్డి శ్రీనివాస్ గారు. గోదావరి పుష్కరాలపై గౌరవ మంత్రి గారి సమాధానానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నారు అధ్యక్ష. 2027లో జరుగుతున్న గోదావరి పుష్కరాలకు సుమారు అంటే దాదాపు 2 ఏళ్ళ సమయం ఉంది అధ్యక్ష. ఇక టైం ఉంది కదా అని మనం జాప్యం చేయకుండా ఒక మంచి సమయం ఉంది. అలాగే మీరు ఈ వేసవికాలం, ఈ సంవత్సరం వేసవికాలంలో మనకు ప్రవాహం తక్కువగా ఉంటుంది కాబట్టి మనం ఏదైనా అభివృద్ధి కార్యక్రమాలు ఒక ఆలోచన ఉంటే ఒక ప్రణాళికతో వెళ్ళడానికి ఉంటుంది. అంటే నెక్స్ట్ ఇయర్ ఇంకొక 2026 అంటే ఇంకా మనకు 2 వేసవి కాలాలే ఉన్నాయి కాబట్టి దీనిపైన ఒక ప్రణాళిక ఏదైనా దృష్టి సారించారా అన్నది ఒకటి. అలాగే 6-7 నెలల ముందు కాకుండా ముందుగానే పనులు ప్రచారం చేయడం కారణంగా దేశవ్యాప్తంగా ఈ యొక్క భక్తులు కానీ యాత్రికులు కానీ ఈ పుష్కరాలపైన అవగాహన సహకారం లభిస్తుందన్నది నా తాలూకు ఆలోచన అధ్యక్ష. అలాగే ఇక్కడ జరిగే పనులు కూడా శాశ్వత నిర్మాణాలు అధికంగా ఉన్నాయా లేదా అన్నది కూడా చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే 2015 పుష్కరాలు ఆనాడు చూసినట్లుంటే అధ్యక్ష, నా నియోజకవర్గంలోనే కోట్లింగాల రేవ్ ఘాట్ సుమారు 1.2 కిలోమీటర్స్ పొడుగైన ఘాట్ అధ్యక్ష, అది రికార్డ్. ఈరోజు కూడా ఆ ఘాట్ మనకి యాత్రికులకి భక్తులకి పవిత్ర స్నానాలు చేయడానికి ఉపయోగపడతా ఉంది అధ్యక్ష. అంటే మనకు ఉపయోగకరమైన కార్యక్రమాలు, అంటే శాశ్వత కట్టడాలు చేసే ఆలోచన ప్రభుత్వానికి ఉందా లేదా అన్నది కూడా చెప్పవలసిన అవసరం ఉంది. కుంభమేళా మీరు చూశారు అధ్యక్ష, బెస్ట్ ప్రాక్టీసెస్ తీసుకున్నారు, టెక్నాలజీని ఇన్కార్పొరేట్ చేసుకున్నారు, చాలా సమర్థవంతంగా నిర్వహించారు. ప్రభుత్వం నుంచి టీం వెళ్ళున్నారు, మనవారు కూడా మీరు వెళ్ళారు, స్నానం ఆచరించారు, మంచి స్టేట్మెంట్ కూడా ఇచ్చారు. అక్కడ లోకేష్ గారు వెళ్ళారు, అందరూ వెళ్ళారు. మీరు చూశారు ఏం జరిగిందో, ఎలా ఉందో, ట్రాఫిక్ కంజెషన్ ఎలా ఉందో, వారు అంచనాకి మించి ఎన్ని కోట్లు వచ్చున్నదో. ఈరోజు మనకు 12 రోజులు రాజమహేంద్రవరం, 12 రోజుల్లో మనం అంచనా ఒక 15 కోట్ల మంది మనం అంచనా వేస్తూ ఉన్నాం. అంటే రాజమహేంద్రవరం సిటీ ఒక్కటే కాదు, పుష్కరాలు, రాజమండ్రి రూరల్ ఉంది, రాజనగరం ఉంది, కొవ్వూరు ఉంది, ఇంకా గోదావరి నీరు పారే ఆ ప్రవాహ దారిలో ఉన్న అన్ని చోట్ల కూడా జరిగే విధంగా ఒక ప్రణాళికతో వెళ్ళాలన్నది ఆ ఆలోచన ఉందా లేదా అన్నది చెప్పవలసిన అవసరం కూడా ఉంది. మహాకుంభమేళ తర్వాత దేశం అంతా మన వైపు చూసేలా ఇక్కడ కార్యక్రమం నిర్వహించాలని, తప్పకుండా పుష్కరాలు విజయవంతంగా పవిత్రంగా విజయం చేయడానికి ఇప్పటి నుంచే ఒక చర్యలు చేపట్టాలని మీ ద్వారా తెలియజేస్తున్నాను అధ్యక్ష. ముప్పుడు వెంకటేశ్వరరావు అందరూ ఏళ్ళెత్తేస్తున్నారు, ఆగండి సార్. ధన్యవాదాలు అధ్యక్ష. బ్రీఫ్గా ఈ మధ్యకాలంలో పూర్తున్నటువంటి కుంభమేళా గురించి ఇప్పుడు మాట్లాడినటువంటి సభ్యులు శ్రీనివాస్ గారు చెప్పినట్టుగా లోకేష్ బాబు గారు, పురపాలక శాఖ మంత్రి వర్యులు, అదేవిధంగా పెద్దలందరూ కూడా చాలామంది వెళ్ళి స్నానం ఆచరించి రావడం జరిగింది. అక్కడ జరిగినటువంటి మహాకుంభమేళ ఏదైతుందో దాన్ని మనం రాబోయేటువంటి పుష్కరాల కోసం ఏ విధంగా దాన్ని అక్కడ చేసినటువంటి ఏర్పాట్లకు సంబంధించి కానీ భక్తులు కానీ యాత్రికులు కానీ ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఎటువంటి తగు చర్యలు తీసుకున్నారో దాని మీద సంబంధిత మంత్రివర్యులు కూడా ఆల్రెడీ వెళ్ళి రావడం జరిగింది. సరే, 2015లో అప్పుడు ప్రభుత్వం అప్పుడే కొత్తగా రావడం, దాంతో తక్కువ టైంతో ఉండడం మూలంగా అయినప్పటికీ కూడా దాన్ని ఆ యొక్క టైంని అధిగమించి సాధ్యమైనంత వరకు దాన్ని మంచిగానే చేయడం జరిగింది. ఇప్పుడు కొంత టైం ఉంది సార్. ఈ 5 సంవత్సరాలు గడిచినటువంటి కాలంలో ఈ గత ప్రభుత్వం పూర్తిగా కూడా వీటిని నిర్లక్ష్యం చేసింది సార్. కొవ్వూరు నియోజకవర్గానికి సంబంధించి
విజయేశ్వరం దగ్గర నుంచి పట్టిసీమ వరకు కూడా దాదాపుగా 20 కిలోమీటర్లు గోదావరి ఒడ్డునే కొవ్వూరు నియోజకవర్గం ఉన్నటువంటి పరిస్థితి ఉంది సార్. భక్తులంతా కూడా ఇతర ప్రాంతాలు వచ్చేటువంటి వాళ్ళంతా కూడా కొవ్వూరులో గోపాద క్షేత్రం అనేది ప్రముఖంగా ఉన్నటువంటిది సార్. ఇప్పుడు కూడా నిరంతరం కూడా భక్తులు అక్కడికి వచ్చి పిండ ప్రదానాలు చేసుకోవటం కానీ, లేకపోతే ప్రతి నెల కూడా అక్కడికి గోదావరికి సంబంధించిన హారతలు ఇవ్వటం కానీ, ఏదైనా సరే ఒక పుణ్య కార్యక్రమం చేయాలని చెప్పిన గోపాద క్షేత్రాలకు వచ్చి చేసే ఆనవాయితీ పూర్వం నుంచి కూడా ఉన్నటువంటి అనేక మునులు కానీ అనేక పరిసర అందరూ కూడా వచ్చి అక్కడికి వచ్చి స్నానం ఆచరించి పూజలు చేసేటువంటి సాంప్రదాయం గోపాద క్షేత్రానికి సంబంధించిన కొవ్వూరు పట్టణానికి ఉంది సార్. ఈ గడిచేటువంటి 5 సంవత్సరాల కాలంలో అక్కడ రహదారులే కాదు, ఘాట్లు పూర్తిగా కూడా అక్కడ కూడా ఒక పనికి రాకోకుండా కూడా అయిపోయినటువంటి పరిస్థితి ఉంది సార్. ఈ మధ్యకాలంలో ఇరిగేషన్ శాఖ మంత్రి గారు కానీ, అదేవిధంగా పురపాలక శాఖ మంత్రి గారు కూడా వచ్చారు. మా స్థానిక ఎంపీ గారు కూడా వచ్చి ఆల్రెడీ ఘాట్లన్నీ కూడా పరిశీలన చేసి వీటిని సాధ్యమైన తొందరగా కూడా మరమ్మతులు చేసి కొన్ని కొత్త ఘాట్లు కూడా ఏర్పాటు చేయాలని చెప్పినట్టు ఉంది సార్. ఎందుచేతంటే కొవ్వూరు నుంచి వచ్చేటువంటి యాత్రికులు కానీ, ప్రయాణికులు ఎవరైతే ఉన్నారో భక్తులు కానీ అంతా కూడా ఇటు రాయలసీమ నుంచి కానీ, తెలంగాణ నుంచి కానీ, అదేవిధంగా ఇటు కర్ణాటక నుంచి కానీ, తమిళనాడు నుంచి కూడా వచ్చేటువంటి పరిస్థితి ఇటు కొవ్వూరుకు ఉంది సార్. కాబట్టి ఎక్కువగా వచ్చే కోట్లాది మంది వచ్చేటువంటి ఈ యొక్క కొవ్వూరు ప్రాంతానికి ఇప్పటి నుంచే వాటి మీద దృష్టి పెట్టి దేవాలయాలకు సంబంధించినటువంటి ఆధునీకరణ కానీ, మంచినీటి సమస్య కూడా సార్. మేము ఆల్రెడీ గోదావరి ఒడ్డున ఉన్నప్పటికీ కూడా గోదావరి ప్రజలు పుణ్యస్నానానికి వెళ్ళొస్తారు, డైలీ కూడా స్నానానికి వెళ్ళొస్తుంటారు. అక్కడ శివాలయం ఉంది, చక్కగా ఆడ పూజలు చేసుకుని వస్తారు. కానీ మంచినీళ్ళు తాగడానికి ఇవాళ బోర్ వాటర్ తాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి అది ఖచ్చితంగా గతంలో ఆల్రెడీ మంత్రివర్యులకి ఆల్రెడీ ఇద్దరు కూడా చెప్పడం జరిగింది, ఇరిగేషన్ శాఖ మంత్రి గారికి, అదేవిధంగా పురపాలక శాఖ మంత్రి గారికి కూడా ఆల్రెడీ తెలియజేయడం జరిగింది. పుష్కరాలు వచ్చే నాటికైనా గోదావరి వాటర్ ద్వారా మంచినీరు అందజేయలేకపోతే కనుక వచ్చేటువంటి భక్తులందరూ కూడా చాలా ఇబ్బంది ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా మంచినీళ్ళ విషయంలో ప్రత్యేకంగా ప్రతిపాదనలో ఆల్రెడీ దృష్టిలో ఉంది. కాబట్టి దాన్ని ఎంతవరకు తీసుకొచ్చేటటువంటిది మంత్రివర్యులు చెప్పాలని చెప్పని కోరుకుంటా ఉన్నాను సార్. రెండోది దేవాలయాలు. ఎందుచేత అంటే గోదావరి ఉన్నటువంటి దేవాలయాలు కూడా ఎక్కువగా అక్కడ ఉన్నటువంటి ప్రాంతం ఉంది. కాబట్టి ఆధునీకరణకు సంబంధించినటువంటిది కూడా ఉంది సార్. ముఖ్యంగా ఇంకొక చిన్న విషయం సార్, గతంలో కరోనాకి రాకముందు కొవ్వూరు పట్టణానికి వచ్చేటువంటి ట్రైన్స్ అన్ని కూడా గతంలో అన్ని ట్రైన్స్ కూడా ఆగే పరిస్థితి ఉంది సార్. కానీ కొన్ని కారణాల చేత వాటి ట్రైన్స్ అన్ని కూడా బంద్ చేశారు సార్. అది సంబంధిత మంత్రివర్యుల ద్వారాగా కేంద్ర ప్రభుత్వం కానీ, ఇక్కడ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రైల్వే శాఖకు సంబంధించిన అధికారులు కానీ దృష్టిలో పెట్టి పుష్కరాల నాటి కానీ సరే ఖచ్చితంగా ట్రైన్స్ అన్ని కూడా అక్కడ నిలుపుదల చేయలేకపోతే కనుక చాలా ఇబ్బంది పడతారు. కాబట్టి ఆ విషయంలో కూడా ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోవాలని చెప్పని, రోడ్స్ కానీ, ఎలక్ట్రిసిటీ కానీ, దేవాలయాలకు సంబంధించిన ఆధునీకరణ కానీ ఏవైతే ఉందో అన్నీ కూడా తగు ఏర్పాట్లు ఇంతవరకు ఎటువంటి దాని మీద ఏర్పాట్లు మీకు ఆలోచన ఏ విధంగా ఉన్నది, దాన్ని మీకు ఆలోచన త్వరితగతిన పూర్తి చేసినట్టయితే కనుక పుష్కరాల నాటికి ఎటువంటి ఇబ్బంది లేకుండా, హడావుడి లేకుండా తీసుకెళ్తామని చెప్పని మీ ద్వారాగా సంబంధిత మంత్రివర్యులకి కోరుతా ఉన్నాను అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష. ఇప్పుడు దేశంలో ఉన్న అన్ని మంత్రిత్వ శాఖల పని ఈయన ప్రశ్న రూపంలో అడగటం సమంజసం కాదు, ఏదో ఒకటి మాట్లాడటం కాదు. సూటిగా మంత్రి గారిని ప్రశ్నించమని కోరుకుంటూ వేగుల జోగేశ్వరరావు అన్నమాట. పుష్కరాలంటే రాజమహేంద్రం ఒకటే కనిపిస్తుంది తప్ప అధికారులకి మిగిలిన ఏ ఏరియా కూడా కనిపించలేదు సార్. 2015లో కూడా సేమ్ ఇదే పరిస్థితి. కానీ ఒకే జిల్లా ఉన్నందువల్ల దగ్గరికి వచ్చాక రాజమండ్రికి వచ్చిన గ్రాంట్లని మిగిలిన ఏరియా కూడా పంచడం జరిగిందండి. కానీ వాళ్ళ జిల్లాలు విడిపోయినాయి కాబట్టి కోనసీమ జిల్లాలో కూడా ముఖ్యంగా మండపేట నియోజకవర్గంలో తాతపూడి, కల్పేశ్వరం ఉన్నాయి, రామసముద్రంలో కోటిపల్లి ఉంది, అలాగే అనేక పుణ్యక్షేత్రాలు ఉన్నాయి. లక్షలాది నుంచి కోట్లాది మంది యాత్రికులు వస్తుంటారు. కాబట్టి కోనసీమ జిల్లాను కూడా పరిగణలో తీసుకొని అన్ని రకాల సదుపాయాలు ఇప్పించమని చెప్పి కోరుతున్నాను అధ్యక్ష. చక్కటి సూచన. బోల్శెట్టి శ్రీనివాస్ గారు. కాన్స్టిట్యూన్సీ నుంచి వెళ్ళాలి అధ్యక్ష. అసలు రోడ్డు ఎలా ఉందంటే ఒక బస్సు, ఆర్టీసీ బస్సు గోతులో పడిపోయి టైర్ పగిలిపోయి పైన ఉన్న ప్యాసింజర్ దెబ్బతినే పరిస్థితిలో ఆ రోడ్డు ఉంది. మరి ఉన్న టైం తక్కువ ఉంది. మరి వచ్చే వేసవకాలం దాటితే మళ్ళీ వర్షాకాలంలో పనిచేయడానికి కుదరదు. ఆ రహదారులు మరమ్మతు చేయవలసిన అవసరం ఉంది అధ్యక్ష. దాని మీద మరి సంబంధిత మంత్రి గారు ఏమైనా చర్యలు తీసుకుంటారా? మరి విజయేశ్వరం వెళ్ళాలంటే మెయిన్ తాడేపూడి నుంచి వెళ్ళాలి అధ్యక్ష. ఆ కాలువగట్టు రోడ్డు అంతా మొత్తం పాడైంది. కాబట్టి దాని మీద ఎలాంటి చర్యలు తీసుకుంటారో మంత్రి గారు తెలియజేయాలని కోరుతున్నాను అధ్యక్ష. ఇది ఆర్ఎండ్బి సమస్య. ఐ థింక్